నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. వాణిజ్యపరంగా పండించే పండ్లలో దానిమ్మ ముఖ్యమైనది. అత్యంత ఔషధ విలువలతో పాటు సేద తీర్చే రసాన్ని దానిమ్మ పండ్ల నుంచి పొందొచ్చు. పండ్ల చర్మం, రసం, ఆకులు, వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాలలో విజయవంతంగా సాగు చేయొచ్చు. చిత్తూరు జిల్లాలోని కరువు ప్రాంతమైన మదనపల్లి ఏరియాలో సమర్థవంతంగా దానిమ్మ సాగు చేస్తున్న రైతులను పలకరించింది సాక్షి టీవీ. రాయలసీమ అంటేనే అతి తక్కువ వర్షపాత జిల్లాల ప్రాంతం. సీమలోని 4 జిల్లాల్లో తక్కువ వర్షపాతంతో కూడా పంటలు పండించే రైతులు ఎంతో మంది ఉన్నారు. దానిమ్మ లాంటి పంటల ద్వారా వీరు లబ్ధి పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మండలం బొగ్గిటివారిపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కరుణాకర్ రెడ్డి. ప్రతి నీటి బొట్టును అవసరమైనంత మేరకు ఉపయోగించుకుంటూ దానిమ్మ సాగును చేపట్టారు. దానిమ్మ పంటపైన అవగాహన పెంచుకుని ఈ పంట ద్వారా లాభదాయక వ్యవసాయం చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి. సాలుకు మధ్యన 14 అడుగుల స్పేస్, చెట్టుకు మధ్యన 10 అడుగులు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతు చెప్తున్నారు. దానిమ్మకు మొట్టమొదట మనం చేయవలసింది ఏమంటే వర్షం పడితే నీళ్లు నిలవకుండా చూడాలి. నీళ్ళు నిలవకుండా మొత్తం వెళ్ళిపోయేట్టుగా ప్రిపేర్ చేసుకోవాలా. నాటే పద్ధతి వచ్చి 14 అడుగులు వెడల్పుతో చెట్టు 10 అడుగులు వెడల్పు ఉండాలి. కర్ణాటకలో కొల్లేగల్లో అంట్లు కట్టించి తీసుకొచ్చి కవర్లో పెట్టి పెంచి పెద్ద చేసిన తర్వాత నాటినాం. మందులైతే ఎవ్రీ 10 డేస్కి ఒకసారి కొడతానే ఉండాలి, వీటికి డిసీజ్ రాకుండా. దీనికి మొత్తం అంతా డ్రిప్ ఇరిగేషనే, మొత్తం డ్రిప్ 8 లీటర్ డ్రిప్పర్స్ వాడతాము. నాటిన 1.5 సంవత్సరం తర్వాత క్రాప్కి వస్తాయి. ఇవి 1.5 ఇయర్ తర్వాత క్రాప్కి వస్తాయి. అక్కడి నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 6 మంత్స్ పడుతుంది ఇది హార్వెస్టింగ్ అయ్యేదానికి. ఈ 6 మంత్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీటికి క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే 6 మంత్సే చాలా జాగ్రత్త తీసుకోవాలి. మందులు కొట్టడం కానీ, గడ్డి తీయడము అన్నీ వర్షం పడితే వర్షం పడిన మరుసటి రోజే మందు కొట్టాల. మళ్ళీ వచ్చి మాకు ఒక్క క్రాప్కి వచ్చి ఎకరంకి వచ్చి 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు వస్తుంది. సాధారణంగా మదనపల్లి ప్రాంతంలో టమాటా పంట ఎక్కువగా కనిపిస్తుంది. టమాటా తర్వాత దానిమ్మ లాంటి వాణిజ్య పంటలకు ప్రాధాన్యతనివ్వడం ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. మదనపల్లి వాతావరణం కూడా అనుకూలిస్తుండటంతో పంట ఏపుగా పెరుగుతోందని, దీన్ని అమ్ముకోవడంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని రైతు కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. ఒక్కోసారి పొలం దగ్గరకే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కిలోకు 80 నుంచి 100 రూపాయల దాకా లభిస్తోందని ఈయన సంతోషంగా చెబుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో దగ్గరలోనే ఉన్న బెంగళూరు మార్కెట్లో కూడా వీరు అమ్ముకుంటున్నారు. ఎకరాకు తక్కువలో తక్కువ 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తోందని, నికర ఆదాయం 1 నుంచి 2 లక్షల దాకా ఉంటోందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన అంట్లు తెచ్చుకుని సాగు మొదలు పెట్టాలని కోరుతున్నారు. కాయలు కటింగ్ చేసి ప్యాక్ చేసేది 10 కేజీల బాక్స్ వస్తాయన్నమాట. అట్ట బాక్సులు, వాటిలో ఒక వరుస పెట్టి మళ్ళీ కటింగ్ పేపర్ వేసి మళ్ళీ ఒక వరుస పెట్టి కటింగ్ పేపర్ చేసి మొత్తం ప్యాక్ చేసి వేయింగ్ వేసి 10 కేజీలు నెట్ వెయిట్ పెట్టి, కాయలు నెట్ వెయిట్ 10 కేజీలు పెడతాం. బెంగళూరు తీసుకెళ్తాం. అక్కడొచ్చి వాళ్ళు మార్కెట్ చేసిన తర్వాత 10% కమిషన్ తీసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ అవి పోను మాకు వస్తుంటుంది, మంచి రేటే వస్తుంది. ఎకరాకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వస్తుంది ఆదాయం. దాంట్లో ఖర్చు తీసేయాల 1,00,000, 1,20,000 అట్లా. వర్షాలు ఎక్కువైతే మందులు ఎక్కువైతే ఉంటుంది అనమాట. వర్షాలు పడేదాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఎంత వర్షం తక్కువ పడితే అంత మంచిది. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దానిమ్మ వాణిజ్యపరంగా సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ, తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఈ పంట విస్తీర్ణం అధికమవుతోంది. పొడి వాతావరణం గల ప్రాంతాల్లో నాణ్యమైన పంటను తీయడానికి అవకాశం ఉంది. ఈ పంట సాగుకు కోస్తా తీర ప్రాంతాలు అనుకూలం కావు. తేమ శాతం అధికంగా ఉండే ప్రాంతాలలో చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. దాంతో పండు నాణ్యత తగ్గుతుంది. ఆధునిక విధానాలను పాటిస్తూ దానిమ్మ సాగు చేస్తున్న మదనపల్లె ప్రాంత రైతులు మదనపల్లె ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ పేరు మీద ఈ పంట సాగు ద్వారా అభివృద్ధి చెందుతున్నారు. అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు.
దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇదే గ్రామంలో నేను కూడా 12 ఎకరాల దానిమ్మ తోట నేను నా మిత్రుడు కలిసి స్టార్ట్ చేసినాము. చేసి ఇంకా ఇట్లా మాదిరి ఇంకా 10-15 మంది అందరినీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 100-150 ఎకరాల్లో దానిమ్మ తోట సాగు చేస్తూ ఉన్నాము. ఆధునిక పద్ధతులన్నీ పాటిస్తూ వీళ్ళ అధికారుల సలహాలన్నీ పాటిస్తూ కరెక్ట్గా మంచి ఆదాయం తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా మేమంతా ఒక యూనిటీగా ఒక దానిమ్మ రైతులందరినీ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అని చెప్పి మదనపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అని రీసెంట్గా స్టార్ట్ చేసినాము. అది ప్రాసెస్లో ఉంది. ఈ మాదిరిగా అందరూ రైతులు కలిసిమెలిసిగా ఐకమత్యంతో చేసుకుంటే మంచి దిగుబడి సాధించే అవకాశాలు, మంచి మార్కెటింగ్ అవకాశాలు ఉంటాయని, గవర్నమెంట్ సపోర్ట్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసినాము. తల్లి మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆరోగ్యంగా మనకు చాలా రోజులు కాపు కాసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అంటుని ఎన్నుకునేటప్పుడే మంచి తల్లి మొక్క నుంచి అంటుని ఎన్నుకోవాలా. అది ముఖ్యమైన ఇది అంశం దీంట్లో. దాని తర్వాత నాటేటప్పుడు కూడా మంచి స్పేసింగ్, ఒక చెట్టుకు 10 అడుగుల దూరము, ఒక రోకు 14 అడుగుల దూరం మెయింటైన్ చేస్తే మనము ఈ రోగాలను కూడా నివారించేదానికి అవకాశం ఉంటుంది. నీటి ఎద్దడితో పాటు ఇతర ప్రతికూల పరిస్థితులను సైతం దానిమ్మ తట్టుకోగలదు. పూత దశ నుంచి పంట కోత సమయం వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటిని సక్రమంగా ఉపయోగించుకుంటూ ఇక్కడి రైతులు ఈ తోట నిపుణుల సూచనలు సలహాల సాయంతో ముందుకు సాగుతున్నారు. ప్రూనింగ్ అంటే కొమ్మల చివర్ల కత్తిరింపులు సక్రమంగా చేస్తే తప్పకుండా మంచి దిగుబడి సాధించవచ్చని చెబుతున్నారు. దానిమ్మలో కూడా నీరు తక్కువ కాబట్టి మనకి డ్రిప్ అయితే మనకి ఇప్పుడున్న భూగర్భ జలాలు చాలా అడుగంటిపోయాయి కాబట్టి ఈ డ్రిప్ని మనము కంపల్సరీగా మనం వాడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. దీని తర్వాత ఇంకా పంట ఎదుగుదలలో దీంట్లో దానిమ్మ చెట్లలో ఏమంటే కత్తిరింపులు అనేది చాలా ముఖ్యం. ప్రతి పంటకి కత్తిరింపులు కావాలి. మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తుల చేతనే మనం కత్తిరింపులు చేయిస్తాము. ఈ పంట రావడానికి కూడా 70% కత్తిరింపులే ముఖ్యమని మా అనుభవం తెలుపుతోంది. ఎవరైతే బాగా అనుభవజ్ఞులుండి కటింగ్ బాగా చేస్తారో, ప్రూనింగ్ బాగా చేస్తారో ఆ పంటలే ఎక్కువ ఈల్డింగ్ కూడా వచ్చిన ఫలితాలను మేము చూసినాము. ఒకవేళ ఏదైనా పొరపాటుగా ఉన్న జబ్బు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు అంటుకునే అవకాశం లేకుండా మనం ఇట్లా తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. చాలా జాగ్రత్తలుగా ఉండాలి. ఒక్కసారిగాన మనకి ఏదైనా బ్లైట్ కానీ ఇట్లాంటివి కానీ వచ్చినారంటే తోటలు ఆల్మోస్ట్ ఇంకా దాన్ని తీసేయడమే మంచిది, కానీ దాన్ని మనం ఇంకా కాపాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అది చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన పని అన్నమాట. కాబట్టి మనం రోగము రాకుండానే ముందు జాగ్రత్తగా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యము. దానిమ్మ సాగుకు అన్ని రకాల నేలలు పనికొస్తాయి. సున్నపు శాతం, క్షారత కొద్దిగా అధికంగా ఉన్న నేలల్లో కూడా దానిమ్మ సాగు చేయవచ్చని మన రైతులు నిరూపిస్తున్నారు. లోతైన, సారవంతమైన, మురుగునీరు పోయే వసతిగల నేలల్లో ఉదజని సూచిక 7 నుంచి 8.5 వరకు ఉన్న పొలాల్లో సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. 60 సెంటీమీటర్ల లోతున్న భూములు అనుకూలం. చీని, నిమ్మ, మామిడి లాంటి పండ్ల తోటలకు అనుకూలం కాని భూములలో కూడా దానిమ్మను లాభసాటిగా సాగు చేయవచ్చు. సంవత్సరానికి 4 లక్షల రూపాయల ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉందని, అందుకే ఇక్కడి రైతులు ఈ పంట పట్ల మొగ్గు చూపుతున్నారని అధికారులు అంటున్నారు. ఇటీవల మనం గమనించినట్లయితే చాలామంది రైతులు ఈ దానిమ్మ సాగుపై మక్కువ చూపిస్తున్నారు. ఎందుకోసం అంటే 5వ సంవత్సరం ఉన్న తోటల్లో సంవత్సరానికి ఆదాయము 4 లక్షల రూపాయలు దాకా వస్తున్నది. ఖర్చు ₹1,00,000 1,20,000 దాకా వచ్చినప్పటికీ సంవత్సరానికి ఒక రైతుకి ఎకరానికి 3 లక్షల రూపాయల వరకు మిగులు ఉంటుంది. కాబట్టి రైతులు ఈ దానిమ్మ సాగుపై ఇటీవల కాలంలో బాగా శ్రద్ధ వహించి బాగా పంటను నాటుకోవడం పండిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ రైతు కరుణాకర్ రెడ్డిని మనం గమనించినట్లయితే ఈ రైతు గత 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కింద దానిమ్మ తోటని వేయడం జరిగినది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ రైతు ఆర్గానిక్ మెన్యూస్ ఎక్కువ వేసి తద్వారా మనకు వచ్చిన చీడపీడల నుంచి పంటను కాపాడి అధిక దిగుబడి ప్లస్ అదే రకంగా దానిమ్మ పండ్ల క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది 7 acres నుంచి యావరేజ్న 6 టన్నుల వరకు కూడా దిగుబడి తీస్తా ఇతను బెంగళూరుకి రీటైల్ మార్కెట్కి 2 kgs 5 kgs ప్యాకింగ్ చేసి సప్లై చేయడం వలన ఇతనికి యావరేజ్న సంవత్సరానికి ఖర్చులు పోగా 5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు.
ఇటువంటి మంచి ఫార్మర్స్ని పక్క రైతులు కూడా తోటలు చూసి ఈ మధ్యకాలంలో ఈ తోటలు బాగా ఈ మదనపల్లి డివిజన్లో వేసుకోవడం జరుగుతున్నది. తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ రైతులు కూడా ఈ భగువా రకం అనేది ఎక్కువ వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండడం వలన, తర్వాత గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వలన ఈ భగువా రకానికి మంచి కలర్ వస్తుంది. అదే రకంగా ఈ సీడ్ అవుట్గోల్స్ కూడా మంచి బోల్డ్ పెద్ద సైజు రావటము, తర్వాత క్వాలిటీ బాగుండటం వలన కూడా ఒక్కొక్కసారి సీజన్ బట్టి ఎర్లీగా క్రాప్ వచ్చినట్లయితే 105 రూపాయల వరకు కూడా కేజీ అమ్మటం జరుగుతున్నది. యావరేజ్న 80 రూపాయలు రైతుకి ఒక కేజీకి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ మదనపల్లి డివిజన్లో ఆసక్తి చూపిస్తున్నారు. మోతాదు మించకుండా అవసరమైనప్పుడు మాత్రమే, అది కూడా నిపుణులు సూచించిన ప్రకారమే రసాయనిక మందులు వాడుతూ ఎక్కువ సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యతనిస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు మదనపల్లి ప్రాంతానికి చెందిన దానిమ్మ రైతులు. వీరి పంట దాదాపుగా పొలం మీదనే అమ్ముడుపోతోంది. దానిమ్మ పంట పట్ల ఆసక్తి చూపే రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ తోటి రైతుల మేలు కోరుకుంటున్న మదనపల్లి దానిమ్మ రైతులు ఎంతైనా అభినందనీయులు. చింతల సంజీవరెడ్డి, సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా. వ్యవసాయ రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి, ఖర్చులు తగ్గించి ఎక్కువ విస్తరణలో పంటలు సాగు చేయడానికి ఆధునిక సాంకేతికను విరివిగా ఉపయోగించుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా రైతులు. ఈ కోవలోనే ఈ మధ్యనే వ్యవసాయ రంగంలో సహాయకారిగా ఉండేందుకు డ్రోన్లను వాడుకోవచ్చనే ఆలోచన తెరపైకొచ్చింది. విదేశాల్లో అగ్రికల్చర్ కోసం డ్రోన్ల ఉపయోగం ఇప్పటికే అమల్లో ఉన్నప్పటికీ మన అవసరాలకు తగ్గట్టుగా అగ్రికల్చర్ డ్రోన్ల రూపకల్పన కోసం యూనివర్సిటీ విద్యార్థులు చేసిన కృషిని ఇప్పుడు చూద్దాం. పొలం పనికి డ్రోన్ వినియోగించడంలో సాధ్యాసాధ్యాలపైన జరుగుతున్న ప్రయోగాలివి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ఈ ప్రయోగాలకు వేదికగా నిలిచింది. యూనివర్సిటీ విద్యార్థి గోపీరాజా తోటి విద్యార్థులతో కలిసి ఓ బృందంగా ఏర్పడి అగ్రికల్చర్ డ్రోన్ల రూపకల్పనపై కసరత్తు చేసి సక్సెస్ సాధించాడు. రిమోట్తో పనిచేస్తూ దీని ద్వారా పలు పొలం పనులు చేయించుకోవచ్చనంటారు గోపి. పురుగుమందుల పిచికారీకి, విత్తనాలు చల్లడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని, దీనివల్ల వ్యవసాయంలో కూలీల కొరతకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. మేము చేసిన రీసెర్చ్ ప్రకారం అండి, మేము కుంజినపల్లి, వడ్డేశ్వరం, గుడివాడ, కంకిపాడు మరియు పోరంకి ఇట్లా కొన్ని ప్రాంతాల్లో పొలాల్లోకి వెళ్ళామండి. మాకు తెలిసిన వాళ్ళ పొలాల్లోకి వెళ్ళాం. మాకు కూడా చాగంటిపాడులో మాకు 5 ఎకరాల దాకా ఉంది. ఈ పొలాల్లోకి వెళ్ళి కొంత రీసెర్చ్ వర్క్ చేసామండి. ఒక డాక్యుమెంటేషన్, 1 ఎకరానికి కొడతానికి రైతుకి ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటనగా ఒక రైతు 3 ఎకరాలు కొడతానికి 3 ఎకరాలకి ఒక రోజంతా పడుతుందండి. ఒక రోజంతా 3 ఎకరాలు కొడతానికి ఒక రోజంతా పడుతుందండి. ఈ అగ్రికల్చర్ డ్రోన్ సహాయంతో మేము చేసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 1 ఎకరం కొడతానికి 20 నిమిషాల్లో మాత్రమే, 20 నిమిషాల్లో చాలా తొందరగా కొట్టగలమండి. 1 ఎకరం కొడతానికి 3 గంటలు 4 గంటలు పట్టే రైతుకి 20 నిమిషాల్లో కొట్టచ్చు. అంటే ఒక రోజుకి సుమారుగా 20 ఎకరాలు 30 ఎకరాలు తేలిగ్గా ఒక డ్రోన్తో కొట్టచ్చండి. ఈ డ్రోన్ ఎట్లా పనిచేస్తుందంటే ఒక లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట. ఈ లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఉంటాయి. ఈ బ్యాటరీస్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇవాళ ఉందండి, ఇవాళ రైతు పొద్దున్నే 9కి పొలానికి వెళ్తాడు, మందు కొట్టాలి ఆ రోజు. దీంట్లో ఒక 5 లీటర్ల ట్యాంకే ఉంటుంది. 5 లీటర్లో ఒక 200 ml మందు కలిపి మిగతా 4 లీటర్లు నీళ్లు కలిపి దీన్ని ఫిల్ చేస్తాం అనమాట. దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. మా కంపెనీ ద్వారా దీన్ని ట్రైనింగ్ ఇస్తామండి. ఈ రిమోట్ ఉంది కదా, ఈ రిమోట్ ద్వారా మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఇది చాలా సింపుల్ అండి. ఎట్లా మనకి ఒక హీరో బండి ఉంటుంది కదా, హీరో హోండా కానీ లేకపోతే స్కూటీ బండి కానీ తోలితే ఎంత సింపులో ఈ డ్రోన్స్ కూడా ఆపరేట్ చేయడం అంతే సింపుల్ అండి. ముందుగా మేము రెంటల్ బేసిస్గా వెళ్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. కొన్ని గ్రామాలను ఎంచుకొని రెంటల్ బేసిస్గా వెళ్దామని చూస్తున్నాం. ఇంకా సీఎం గారిని కూడా కలిసి వాళ్ళ యొక్క సహాయంతో మండలానికి 1 లేదా 2 గ్రామాలకి 3 గ్రామాలకు 1 చొప్పున ఇచ్చి చూసుకుంటామండి. అసలు రైతులు ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు, దీంట్లో ఎటువంటి అభివృద్ధులు చేయాలి, ఇవన్నీ కూడా మేము చూసుకుంటున్నాము. ట్రిపుల్ ఈ విభాగంలో ఇంజనీరింగ్ చేస్తున్న గోపి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు.
పొలములో మందులు చల్లడంలో తండ్రి పడుతున్న కష్టాలను స్వయంగా గమనించడంతో అతనికి అగ్రికల్చర్ డ్రోన్ ఐడియా వచ్చింది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు కష్టపడి ప్రస్తుతం దీనికి ఓ రూపు తీసుకొచ్చారు. 10 లీటర్ల మందును పిచికారీ చేయగలిగే సత్తా ఉన్న డ్రోన్ తయారీ కోసం ఇతను తన బృందం సభ్యులతో కలిసి కృషి చేస్తున్నాడు. వీరి కృషికి యూనివర్సిటీ కూడా తన వంతు సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. పొలం గట్టునే నిలబడి రిమోట్ కంట్రోల్తో దీన్ని నియంత్రించవచ్చు. మామిడి తోటలో ఏ చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయో లెక్క కట్టి మొత్తం పొలములో ఎంత దిగుబడి సాధించవచ్చు అంచనా వేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని గోపీరాజా అంటున్నారు. మాకేంటంటే అసలు దీన్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం చైనా కానీ జపాన్లో కానీ వేరే దేశం ఏ దేశంలో చూసినా కూడా వాడు టెక్నాలజీ వాడుతున్నాడు. అమ్మో చైనా వాడు, అమ్మో జపాన్ వాడు అంటున్నాం. కాదండి, వాళ్ళు ఏం కాదు, మనం ఎంతో వాళ్ళు అంతే. మనం ఎట్లా ఇంజనీర్స్ వాళ్ళు ఇంజనీర్స్, వాళ్ళు కష్టపడుతున్నారు, మనం కష్టపడుతున్నాం, మనం చేయగలం. సో మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. సో మేము డెవలప్ చేసాం, మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాం అనమాట. దీనికి ఇప్పుడు వచ్చేసరికి మనం పొలానికి మందు చల్లటానికి వాడుతున్నామండి. ఇదే కాకుండా మనం ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఎట్లాగంటే, ఇప్పుడు మామిడికాయ పంట ఉందనుకోండి, మామిడికాయ పంట అంతా కూడా వెళ్ళి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయనేది లెక్కేస్తుంది అనమాట. ఆ లెక్కేయడం వల్ల మనకి ఎంత దిగుబడి వస్తుంది, ఎంత లాభం వస్తుంది అనేది మనం ఒక అవగాహనకు వస్తాం. అదే కాకుండా ఇప్పుడు ఇదంతా పొలం అంతా వెళ్ళి స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఆ కాయను చూశారు, ఆ కాయ ఎంతవరకు పండింది, ఇంకెంత పండాలి ఏంటనేది కూడా మనకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. దీని ద్వారా మనం ఇంకా మందు చల్లాలా, లేకపోతే ఇప్పుడు కోస్తే ఎంత లాభం వచ్చింది, వారం రోజుల తర్వాత కోస్తే ఎంత లాభం వచ్చింది, ఈ డీటెయిల్ అవగాహనకు వస్తాం అనమాట. సో దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. దీనికి ఒక హై అండ్ రెజల్యూషన్ ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడి ఒక స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసి దాని ద్వారా ఆ పొలానికి ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ కాయకు వస్తే అదే ఇంకా ఒక వారం రోజుల తర్వాత కాయకు వస్తే ఎంత దిగుబడి వస్తుంది ఓ మామిడికాయ అనేది చూస్తున్నాము. ఇదే కాకుండా ఇప్పుడు కొబ్బరికాయలు ఉన్నాయండి. కొబ్బరికాయ తోటలు మనకు రాజమండ్రి అటే పేరాలు పెడితే ఎక్కువ కొబ్బరి తోటలు. ఆ కొబ్బరి తోటలకి ఏంటంటే కాయ కింద తిప్పడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఆ కాయని కోసి దించుకొచ్చే డ్రోన్లు తయారు చేస్తున్నాం అనమాట. ఈ అగ్రికల్చర్లోనే కాకుండా ఇంకా వివిధగా కూడా ఆలోచిస్తున్నాము. యూనివర్సిటీలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్లో ప్రతి 3 నెలలకు వివిధ డిజైన్ల రూపకల్పన, నూతన ఆవిష్కరణలపై పోటీలు నిర్వహిస్తుంటామని సెంటర్ డైరెక్టర్ రాజశేఖర్ అంటున్నారు. ఎవరైనా వస్తే వాళ్ళ చేత ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయించి, వాళ్ళ చేత డెవలప్ చేయించి చేయిస్తూ ఉంటాం. అట్లాంటి కాంపిటీషన్ మేకింగ్ కేళ్ళు. దాని నుంచి వచ్చిన ఒక ఈ డ్రోన్స్, పాపుల్ డ్రోన్స్ గోపీరాజా నుంచి వచ్చింది. మొదటిసారి గోపీరాజా ఈ పాపుల్ డ్రోన్స్ గురించి ఐడియాతో వచ్చినప్పుడు చేయమని చెప్పి అసలు అవుతుందా లేదా అని, తర్వాత నెమ్మదిగా ఈ 1 లీటర్ దాంతో మా కాలేజీ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఈ పూల తోట ఉందండి, చామంతి బంతిపూల తోట ఉంది. ఆ తోట దగ్గరికి వెళ్ళి అది ఎలా స్ప్రే చేస్తుంది, నీళ్లు చల్లటం, ఎరువులు చల్లటం అనేది దాంతో ప్రాక్టికల్గా చేయించి అక్కడే దగ్గరుండి అసలు ఎంత హైట్ రాగలదు, ఎంత పక్క నుంచి జల్లగలదు, ఇట్లాంటివన్నీ మెజర్మెంట్స్, ఇంకా రకరకాలైన పారామీటర్స్ అన్నీ కనుక్కొని వాటి ద్వారా డ్రోన్ తయారు చేయడం జరిగింది. దాని ద్వారా వచ్చిన ఇన్స్పిరేషన్తో ఆగస్టు ఫెస్ట్ హైదరాబాద్లో జరిగితే ఐడియా ప్రజెంట్ చేస్తే గోపీరాజాకి బెస్ట్ ఐడియా వచ్చింది. దాని నుంచి ఇప్పుడు గోపీరాజా ఏం చేస్తున్నాడంటే 5 లీటర్లు 10 లీటర్ల డ్రోన్కి తయారు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో హైదరాబాద్లో జరిగిన స్టార్టప్ కంపెనీల ఫెస్టివల్లో అగ్రికల్చర్ డ్రోన్కు ప్రథమ బహుమతి లభించింది. దాదాపు 5,000 ఎంట్రీలలో ఈ గోపీరాజా టీంకే ఫస్ట్ ప్రైజ్ రావడంతో దీన్ని మరింత ఇంప్రూవ్ చేసి రైతుల చెంతకు తీసుకుపోవడానికి కేఎల్ యూనివర్సిటీ కృషి చేస్తోంది. దాసరి ప్రకాష్, అగ్రికల్చర్ రిపోర్టర్, సాక్షి న్యూస్.
సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి సాక్షి టీవీ, సాక్షి టవర్స్ 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ ఐడి సాగుబడి సాక్షి టీవీ@gmail.com. ఇది ఇవాల్టి సాగుబడి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. స్టే ట్యూన్డ్.